నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. వన్యప్రాణి అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై చర్చ. పద్మశాలి బహుత్తమ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పద్మశాలియ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని, అతి త్వరలోనే మొదటి దశ నామినేట్ పదవుల భర్తీ చేయనున్నట్లు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. గుంటూరు జిల్లాలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని, త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని సూచనలు చేశారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశం అయ్యారు. వన్యప్రాణి అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కోరారు. ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకి ఏనుగులు అవసరమని తెలిపారు. ఏపీలో 2 కుంకి ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకి ఏనుగుల కొరత ఉందని, అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు సైతం చైర్మన్ పాల్గొన్నారు. పద్మశాలియ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మంగళగిరి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పిలుపు ఇచ్చారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలియ బహుత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనినని అన్నారు. మంగళగిరి చేనేతకు గత వైభవం కల్పించేందుకు అన్ని చర్యలు చేపడతానని చెప్పారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలట్ ప్రాజెక్ట్గా వీవర్శాల ఏర్పాటు చేసి టాటా, తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. చేనేతలో భాగస్వామ్యం అయిన అన్ని విభాగాల కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసే శిక్షణ ఇస్తామని అన్నారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలిపారు. మంగళగిరిలో
ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలు ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే ఉంటాయని స్పష్టం చేశారు. మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడినాడు. ఇంకా పూర్తి చేయాలి, నాదేం మీరు మాట్లాడు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి తీసుకున్నాడు వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. 164 సీట్లతో కూటమిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. జగన్ ఒక ఫేక్ నాయకుడు అని ఆరోపించారు. గత 5 సంవత్సరాల్లో ఎన్నో అవినీతి అక్రమాలకు జగన్ పాల్పడుతున్నారన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చాయో మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అసలు ఏంటి? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన చూపించినటువంటి మరి మమ్మల్ని అందరినీ ఒక డైరెక్షన్ నడిపించినటువంటి, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో మరి ఆయన దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ గెలుపులో ఆయన భాగస్వాములయ్యారు. అదేవిధంగా మేడం భువనేశ్వర్ గారు కూడా మరి నిజం గెలవాలనే ప్రోగ్రాం ద్వారా మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఇవన్నిటితో పాటు మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ గెలుపులో భాగస్వాములయ్యారు. భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో భాగస్వాములై కూటమిగా ముందుకెళ్ళడం, ఈ గెలుపుని మరి ప్రజలు అందించినందుకు ఈ గెలుపుకి భాగస్వాములైన ప్రతి కార్యకర్తగా నాయకులు కూడా ఈ మరి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి గత ప్రభుత్వంలో అనేక కష్టాలు, ఇబ్బందులు పడ్డారు, దాడులు చేశారు, అనేక మందిని హత్యలు చేశారు. మరి ఇవన్నీ కూడా ఓర్చుకుని ముందుకు వచ్చారు కార్యకర్తలు. ఇవాళ వారి కోసం మరి మళ్ళీ సభ్యత్వ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఇన్సూరెన్స్ను కూడా 5 లక్షల రూపాయలకి పెంచాలని చెప్పి నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా మరి కార్యకర్తలకి అండగా ఉండే విధంగా చేయటం. ఇదే కాకుండా రేపు జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీని అలాగే ప్రభుత్వాన్ని కూడా అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళాలి. అలాగే నిర్ణయాలు కూడా పార్టీ నుంచి కూడా వచ్చినటువంటి నిర్ణయాలు కూడా మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే వాటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మరి పెన్షన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి యువత కోసం అని చెప్పి మెగా డిఎస్సి విషయంలో కానీ, అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖున ఆగస్టు 15 అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోబోతున్నాం. ఒక 100 క్యాంటీన్ని మరి ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా
మరి చాలా శుభపరిణామం. రేపు రాబోయే కాలంలో కూడా పార్టీకి ఎవరైతే వాళ్ళు అండగా నిలబడ్డారో ప్రతి కార్యకర్త నాయకులు కూడా మరి రేపు ట్రైనింగ్స్ ప్రోగ్రెస్ ఇవ్వడం కానీ వాళ్ళని కూడా నిలబెట్టే విధంగా చేయడానికి కూడా కొంత నిధిని కూడా కేటాయించాలని కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చాలా శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్రాన్ని రేపు రాబోయే కాలంలో నిర్ణయాలు తీసుకునే దాంట్లో పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తే కాకుండా నామినేటెడ్ పోస్టులు కూడా, ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఇంత పెద్ద ఎత్తున గెలవడానికి చాలామంది త్యాగం చేశారు. చాలామంది గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా త్యాగం చేశారు. అట్లాగే కొత్త రక్తాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంత్రివర్గంలో కూడా కొత్త వారికి కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక మంచి భవిష్యత్తును చూపించబోతా ఉంది. అదేవిధంగా మిగతా నామినేటెడ్ పోస్టులు కూడా అతి త్వరలోనే ఎవరైతే కష్టపడి పనిచేశారో కీలకమైనటువంటి ప్రతి నాయకుడికి కూడా రేపు వచ్చే నామినేటెడ్ పోస్టులో వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. సార్, కూటమి గెలుపుకు ఇటు జనసేన అదేవిధంగా బీజేపీ కూడా చాలా కీలక పాత్రలు పోషించాయి. వాళ్ళ అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా? అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏమైనా డిస్కషన్ వచ్చిందా? అసలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని ముందుకెళ్ళాం. అదేవిధంగా భవిష్యత్తులో మనం ఎలా ముందుకెళ్ళాలని కూడా ఆలోచన చేసుకుని అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. సార్, అదేవిధంగా జగన్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెంట్ రూల్ కావాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే చెప్తారు. గత 5 సంవత్సరాలుగా అనేక అక్రమాలు చేశారు, అదేవిధంగా దాడులు చేశారు. కానీ గత 40 రోజుల్లోనే ప్రెసిడెంట్ రూల్ రావాలని చెప్పి కూడా ఆయన మొన్న సన్ రైజ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా దీన్ని సుప్రీంకోర్టుకు కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా అన్ని ఆల్ పార్టీ మీటింగ్ను కలిసి కూడా చెప్తానని కూడా చెప్తున్నారు. అసలు దీనిపై ఒక ఫేక్ జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ఇవాళ చూసాం. ఇవాళ రాష్ట్రం 5 సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వికృతి చేస్తున్నప్పుడు ఇంకా భయపడతా ఉన్నారు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని. 5 సంవత్సరాలు పెట్టుబడి లేవు, 5 సంవత్సరాల అభివృద్ధి లేదు, 5 సంవత్సరాల సంక్షేమం పేరుతో దోపిడీ చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడ లేవు. ఇవాళ ఆర్థికంగా చాలామంది ప్రజలు చితికిపోయారు. ఇవాళ మళ్ళీ వాళ్ళ కొత్త ఆశలు వచ్చి ఇవాళ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి, పరిశ్రమలు రాబోతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇవాళ చూస్తే జలకళ కూడా కళకళలాడుతూ ఉంది. ఇవన్నీ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వింత ప్రవర్తనకి వాళ్ళు భయపడిపోతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఆల్రెడీ ప్రజలకు ఒక అర్థమైంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధాన్ని మార్చుకోవాలా, వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆలోచన విధాన్ని మార్చుకోవాలా. రాష్ట్ర అభివృద్ధి చూడండి, ఇవాళ గాడి తప్పిపోయింది మొత్తం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 నెలలుగా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అన్నీ ముందుకు నడిపిస్తున్నాయి. ఇవాళ పెన్షన్లు ఇచ్చాం. ఇవాళ దాదాపు 55 లక్షల పెన్షన్లు 1వ తారీఖున దాదాపు 99% పెన్షన్లు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అధికారులతో ఇప్పించడం జరిగింది. గతంలో చూసాం ఏ రకంగా జరిగేది. సార్, నేను ముఖ్యమంత్రిగా ఉంటే అమ్మఒడి వచ్చేది, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది, ఇటు మత్స్యకార భరోసా వచ్చేదని చెప్పి కూడా మొన్న ఒక కామెంట్ అయితే చేశారు. దీని మీద ఎలా చూస్తారు? అన్నీ వస్తాయి. ఇవాళ ఖజానాన్ని ఖాళీ చేసిపోయాడు. ఇవాళ అన్నీ కూడా మేము, ఎందుకంటే అందుట్లో సరి చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఇవాళ అనర్హులు చాలామందికి అతను చేశాడు, అర్హులు ఉన్నారు చాలామంది, వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ 7 పేపర్లు రిలీజ్ చేసాం. వాళ్ళ అవినీతి మొత్తం కూడా తేటతెల్లంగా ఇవాళ చూపించడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత అవినీతి చేశారో చూపించాం. ఇవాళ రేపు ఆ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలో మేము ప్లాన్ చేసుకుంటున్నాం. దాని మీద కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఇచ్చినటువంటి ప్రతి హామీ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నిలబెట్టుకుంటాం. ముఖ్యమంత్రి అవ్వటానికి ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తు పెట్టుకుంటానని చెప్పి కూడా ఇటు పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా వచ్చింది. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామో, ఇటు బీజేపీ అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా అండగా ఉంటామని చెప్పి కూడా పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అనేక అక్రమాలు చేశారు. అదేవిధంగా ఖచ్చితంగా వాటన్నిటిని తిప్పికొడతామని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. గత అసెంబ్లీ సమావేశంలో 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాము. 7 శ్వేతపత్రాల్లో కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఈ 7 శ్వేతపత్రాల్లో కూడా
వైసీపీ చేసిన అవినీతిని బయట పెడతాము, అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో కూడా అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇటు కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వాళ్ళ పాలిట్ బ్యూరో సభ్యులు మొత్తం కూడా ధన్యవాద తీర్మానం అయితే చేశారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా త్వరలో నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను ఎవరిని మర్చిపోనని చెప్పి కూడా గతంలో చంద్రబాబు చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఇవాళ మొత్తం మీద శుభ పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్టీలో మొత్తం జలకళ వచ్చింది. నిన్న చంద్రబాబు ఏదైతే ఉండవల్లి నుంచి వస్తూ కూడా ఉండవల్లిలో జలకళ చూసిన నేపథ్యంలో మొత్తం ఎలాంటి అవినీతి జరిగిందో మొత్తం అన్ని కూడా ఇవాళ పోలిట్ బ్యూరో మీటింగ్లో కూడా వచ్చిన నేపథ్యంలో అసలు ఇప్పటికీ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు అన్నీ కూడా తేటతెల్లం అయ్యేలాగా 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేవిధంగా ఇవాళ పోలిట్ బ్యూరో సభ్యులు పార్టీ కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు కృషికి, అదేవిధంగా కూటమి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, టీడీపీ ఆఫీస్ నుంచి. చేనేత కార్మికులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిస్టెల్లా కాలేజ్లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా చంద్రబాబు ఆయా స్టాళ్లను పరిశీలించి చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అర్ధాంగి అయిన నారా భువనేశ్వరి కోసం 2 చేనేత చీరలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో 110 కోట్ల మేర చేనేత రుణాలు మాఫీ చేశామని వివరించారు. ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటూ ఇటూ వెళ్లారు కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు. అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు రేకు నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద పెరుగుతుంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు.
ప్రకాశం బ్యారేజీకు భారీగా వరద నీరు చేరుతుంది. ఇన్ఫ్లో 3,10,088 క్యూసెక్కులు ఉండగా కాలువలకు 13,768 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. అలాగే 60 గేట్లు 7 అడుగుల 3,10,088 మేర, 10 గేట్లు 8 అడుగుల మేర ఎత్తి క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070 అలాగే 112 అలాగే 18004250 టోల్ ఫ్రీ నంబర్లకు డయల్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుంచుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రం అనేక కష్టాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఫారసులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి దశల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం జరుగుతుందంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఏపీ పోలిట్ బ్యూరో సమావేశం అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో మనతో మాట్లాడటానికి గాజువాక ఎమ్మెల్యే, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అసలు ఏంటి? మొట్టమొదటిగా వచ్చినటువంటి అంశం తెలుగుదేశం పార్టీ అధికారం తేడానికి కృషి చేసినటువంటి, అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించడానికి కృషి చేసినటువంటి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఒక కార్యకర్తకి, నాయకులకి, మరి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయడం జరిగిందండి. దాంతోపాటు ఈరోజు అనేక కష్టాల్లో ఉంది రాష్ట్రం ఆర్థిక పరంగా. విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేటాయింపులు చేసిందో దాని మీద కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. ఇదే కాకుండా భవిష్యత్తులో మనకి పార్టీ అధికారం తేడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలి అన్నది ఒక ఆలోచన. అలాగే 31 మంది మిగతా పార్టీలకి కూటమిలో భాగంగా సీట్లు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారికి కూడా ఏ విధంగా స్థానం కల్పించాలి, గౌరవం కల్పించాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే, వారికి కూడా ఒక నామినేటెడ్ పదవి ద్వారా గౌరవించాలని ఒక ఆలోచన కూడా వచ్చిందండి. ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాపులేషన్, అంటే జనాభా సంఖ్య బాగా తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో సమస్య ఉత్పన్నమయ్యేటట్టుగా ఉంది. కనుక ఆ పాపులేషన్ని ఎలా పెంచాలి అన్న దాని మీద కూడా చర్చ జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా 5.1 ఉంది అంటున్నారు ఈ బర్త్ రేట్స్. మొత్తం మీద చూసుకున్నట్లయితే నామినేటెడ్ పదవులకి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా చంద్రబాబు గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా ఇక్కడ పల్లా శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పదవులు 2-3 రోజుల్లో కూడా వెల్లువవుతాయనే నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ప్రధానంగా ఏదైతే పార్టీ కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని చంద్రబాబు గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా ఇక్కడ పల్లా శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, టీడీపీ ఆఫీస్ నుంచి. విజయవాడలో ఈ నెల 24-25 తేదీల్లో క్రెడాయ్ ఆధ్వర్యంలో సౌత్ కాన్ 2024 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ జాతీయ సంయుక్త కార్యదర్శి బి రాజా శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, 5 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్రెడాయ్ జాతీయ సంయుక్త కార్యదర్శి బి రాజా శ్రీనివాస్, కార్యదర్శి జి రామ్రెడ్డి, ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షులు వైవి రమణారావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సౌత్ కాన్ కన్వీనర్ డి రాంబాబు పాల్గొన్నారు. కార్యక్రమం బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 24-25 తేదీల్లో విజయవాడ కంకిపాడులోని అయనా హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో సౌత్ కాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు వస్తారని, రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ షేరింగ్కి ఇది ఉపయోగపడుతుందన్నారు. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల బిల్డర్లు సౌత్ కాన్లో పాల్గొంటారని,
బిల్డర్స్, కస్టమర్లు అందరికీ ఇదో పెద్ద అవకాశమని, మొదటిసారి విజయవాడలో సౌత్కాన్ పెడుతున్నామని తెలిపారు. Conveners of all the subcommittees of Southcon 2024 and members of Vijayawada Chapter Executive Committee and others to this press meet regarding the Southcon 2024. CREDA is a national organization with 250 city chapters all over India with 13,000 members. CREDA AP is having 20 chapters with 1,250 members. CREDA AP is organizing Southcon 2024 in Vijayawada on August 24th and 25th. In this conference, all the southern states CREDA members will participate, and in the southern states, CREDA is having 64 chapters with 3,250 developer members. Our beloved and honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, it will have 5 sessions on each day. ఈ ఏరియా అంతా కూడా విజయవాడ అయితేమి, మీకు మంగళగిరి అయితేమి, గుంటూరు అయితేమి, అమరావతి అయితేమి, ఇదంతా కూడా ఫ్యూచర్లో మనకి పెద్ద మెగా సిటీగా డెవలప్ అవడానికి బాగా అవకాశం ఉంది. ఇది ఇక్కడ అవకాశాలు ఏంటంటే మెయిన్గా బిల్డర్స్కైనా కూడా, ఇండస్ట్రియలిస్టులకైనా, ఎవరికైనా కూడా ఇక్కడ మంచి చక్కటి ల్యాండ్స్ ఉన్నాయి. మనకి క్యాపిటల్ కానుకుని మంచి కృష్ణానది ఉంది, వాటర్ ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ మంచి క్లియర్గా టైటిల్ డీడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. బిల్డర్స్కి అయితేమి, లేకపోతే పర్చేజ్ చేసేటువంటి కస్టమర్స్కి అయితేమి క్లియర్ టైటిల్తో చక్కటి ప్రాపర్టీస్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ డెవలప్ చేయడానికి అన్ని విధాల అవకాశం ఉంది, డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మేము ఇక్కడ సౌత్కాన్ని ఏర్పాటు చేసి బిల్డర్లందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ మా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. కంబైన్డ్ 5 స్టేట్స్లో ఉన్న పొటెన్షియల్ని ఒకరొకరు ఇంటరాక్ట్ అయ్యి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని మేము అందరం కూడా మా వ్యాపారాల్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. From 5 states and 64 chapters, we are expecting big numbers, and we are also conducting very useful and information knowledge sessions on architecture developments, new construction materials, and mechanization in especially in Tier 2 and Tier 3 cities. Atla chala important knowledge sessions tho we are conducting this meeting across 2 days. Ee meeting ki ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ విజయవాడ టీమ్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 3 months. సో ఈ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మొత్తం పగలు రాత్రి ఇక్కడ కష్టపడుతున్నారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ మీటింగ్ విల్ బీ అ గ్రాండ్ సక్సెస్ ఇన్ ప్రమోటింగ్ ది ఐడియా ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ప్రమోట్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and as well as the new upcoming capital Amravati to its fullest potential. So I request the print and electronic media to give wide publicity and to support this program to the best. అంటే మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తము, అంటే లైక్ మోటివేషన్ స్పీకర్స్ అనుకోండి, నాలెడ్జ్ సెషన్ స్పీకర్స్ అనుకోండి, అంటే వెన్యూ అరేంజ్మెంట్స్, స్పాన్సర్స్, ఎవ్రీథింగ్ ఈ రోజుకి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అంటే ఒక ఈవెంట్ ఇంకా అంటే 24th రోజు జరిగే ఈవెంట్కి ఈ రోజుకే అన్ని అంటే రేపు ఈవెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఏర్పాటు చేశారు. రియల్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్, రియల్లీ వండర్ఫుల్ థింగ్ యువర్ డన్. రాంబాబు గారు, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ఎంటైర్ టీమ్, రమణ్ రావు గారు, శివారెడ్డి గారు, Srinivas garu, I appreciate entire team who was behind this. ఎందుకంటే I can't name everyone here, but great efforts. ఒక ఈవెంట్ చేయాలంటే ఇంత పెద్ద ఈవెంట్ ఎంతో ఖర్చు కూడిన పని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.
వన్యప్రాణి అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై చర్చ. పద్మశాలి బహుత్తమ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పద్మశాలియ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.